ఏ ఇంటీరియర్స్ వెళ్ళాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? బ్రాండెడ్ ఇంటీరియర్సా? ఆర్ నాన్ బ్రాండెడ్ ఇంటీరియర్సా? అసలు ఏ మెటీరియల్స్ చూస్ చేసుకోవాలి? ఎవరితో ఎళ్ళాలి? సో, టైమ్ లైన్ ఏంటి? సో, ఇలాంటి డౌట్స్ అన్నీ మీకున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసరికి ఇంటీరియర్స్ గురించి అనమాట. సో, ఎవరైతే రీసెంట్‌గా ఫ్లాట్ తీసుకొని, పొసెషన్స్ తీసుకొని ఇంటీరియర్స్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో, మీరు గనక బ్రాండెడ్ వెళ్ళాలా, నాన్ బ్రాండెడ్ అంటే గనక బ్రాండెడ్ అని చెప్తాను. ఆ బ్రాండెడ్ కూడా ఓన్లీ వార్డ్‌రోబ్స్‌కి వెళ్తే బావుంటుంది. ఎందుకంటే వార్డ్‌రోబ్స్‌కి వచ్చేసరికి వారంటీ ఎక్కువ రోజులుంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా ఆ వారంటీలో కవర్ అవుతుంది. సో, మేమైతే లివ్ స్ప్రేస్ బ్రాండ్ వెళ్ళాం. మీరు కూడా ఏ బ్రాండ్ అయినా ఎవరైతే వారంటీ ఎక్కువ రోజులు చెప్తున్నారో వాళ్ళకి వెళ్తే బావుంటుంది. మాకైతే రీసెంట్ టైమ్స్‌లో మేము బ్రాండెడ్‌కి లివ్ స్పేస్‌కి వెళ్ళాము. సో, మేము చేయించుకున్న వార్డ్‌రోబ్‌లో ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మా బాత్రూమ్ మిర్రర్‌కి ఇష్యూ వచ్చినప్పుడు మేము వాళ్ళకి కాల్ చేస్తే టికెట్ రైజ్ చేస్తే వితిన్ వీక్‌లో వాళ్ళు ప్రాబ్లమ్ రిజాల్వ్ చేశారు. సో, ఎవ్రీథింగ్ కూడా మాకు అంతా కూడా వారంటీలోనే కవర్ అయిందనమాట. సో, అలాగా ఉంటుంది. బట్ అలా అని చెప్పి వారంటీ ఉంది కదా అని వితిన్ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో ప్రాబ్లమ్ వస్తుందో లేదో కూడా మనం అన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ ఎళ్ళాలి అంటే గనక యాస్ పర్ నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం హై గ్లాస్ అయితే చాలా బావుంటుంది. బట్ కిడ్స్ చాలా నాటీ అంటే కేర్‌ఫుల్‌గా ఉండాలి. లేదు అంటే గనక క్లీనింగ్‌కి, మెయింటెనెన్స్‌కి చాలా బావుంటుంది. లుక్ వైస్ కూడా చాలా బావుంటుంది. ఎందుకంటే నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కిచెన్‌కొచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్‌కి వెళ్ళాను. నాట్ ఓన్లీ కిచెన్ అనమాట. ఎంటైర్ మా హౌస్ మొత్తము కూడా మేము గ్లాస్ ఫినిషింగ్ వెళ్ళలేదు. మ్యాట్ ఫినిషింగ్ వెళ్ళాం. బట్ క్లీనింగ్‌కి కొంచెం డిఫికల్ట్ ఉంది. ఏమన్నా మార్క్స్ ఉంటే గనుక కొంచెం విజిబుల్ ఉంటుందనమాట. బట్ మనం ఎక్కువగా క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే మనం ఎలాంటి వాటర్‌తో దేనితో క్లీన్ చేసినా ప్రాబ్లమ్ ఉండదు. బట్ హై గ్లాస్ ఎలా అంటే గనక చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఏ చిన్న మార్క్ ఉన్నా కూడా విజిబుల్ ఉంటుంది. బట్ స్క్రాచెస్ అయితే క్లియర్‌గా విజిబుల్ అవుతాయి. సో, మీరు గనక మెయింటైన్ చేసుకోగలను అనుకుంటే కనుక హై గ్లాస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నేను చెప్పగలుగుతాను. యాక్రిలిక్ అవి అంటే గనుక స్క్రాచెస్ అయితే చాలా క్లియర్‌గా విజిబుల్ అవుతాయి. సో, బెటర్ ఆప్షన్ మ్యాట్ అండ్ హై గ్లాస్. ఇది కనుక నేను సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వార్డ్‌రోబ్స్‌కి సంబంధించిన బెటర్ మీరు వార్డ్‌రోబ్స్‌కి వచ్చేసరికి బ్రాండెడ్ వెళ్తే బావుంటుంది. నాన్ బ్రాండెడ్ ఎప్పుడు వెళ్ళొచ్చంటే ఏదైనా చిన్న చిన్న డెకరేటివ్ థింగ్స్ కానీ లైక్ వాల్ పేపర్ అని కానీ ఆర్ లైక్ స్మాల్ మిర్రర్స్ అని కానీ సంథింగ్ ఆర్ లైక్ అలాంటి వాటికి మాత్రమే నాన్ బ్రాండెడ్ అయితే నేను సజెస్ట్ చేయగలుగుతాను. సమ్ లైట్స్ ఆర్ సంథింగ్. ఎందుకంటే లైట్స్ అయినా కానీ వాళ్ళు ఏదైనా బ్రాండెడ్ అయితేనే వారంటీ ఎక్కువ రోజులు ఇస్తారు. బట్ నాన్ బ్రాండెడ్ ఏదైనా ఫ్యాన్సీ లైట్స్ అయినా కూడా వారంటీ ఇవ్వరు. బట్ నాన్ బ్రాండెడ్‌తో నేనెందుకు అది కూడా వద్దంటున్నానంటే మేము వాల్ పేపర్ కానీ లైక్ టీవీ యూనిట్ దగ్గర వాల్ పేపర్, సోఫా బ్యాక్ సైడ్ వాల్ పేపర్ దగ్గర మేమన్నీ కూడా నాన్ బ్రాండ్ వెళ్ళాము. సో, బెటర్ వాల్ పేపర్స్ ఆర్ ఫైన్ మనం వెళ్ళొచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఏంటే మిర్రర్ కూడా మేము నాన్ బ్రాండ్ వెళ్ళాము. అక్కడ ఏమైంది అంటే సో, స్క్రూస్ సరిగ్గా పెట్టలేదు. సో, ఎప్పుడు పగిలిపోతదో తెలీదనమాట. అసలు సెక్యూర్‌గా అయితే లేదనమాట. సో, అది ఒక చాలా మైనస్ అయిపోయింది మాకు. అండ్ ఆఫీస్ టేబుల్ యూనిట్ కూడా బానే ఫిక్స్ చేశారు. బానే ఉంది. అండ్ టీవీ యూనిట్ కూడా మేము నాన్ బ్రాండ్ వెళ్ళాము. అండ్ కాట్ కూడా బానే ఉంది. బట్ కాట్‌కి ఇచ్చిన కుషన్ అయితే అసలు సరిగ్గా లేదనమాట. సో, అలా చెప్తున్నాను. ఏదైనా కూడా మనం కస్టమైజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. నాన్ బ్రాండెడ్ అయినా, బ్రాండెడ్ అయినా కానీ. సో, మనం అన్నీ కూడా చూసుకోవాలి. సో, నేనైతే నా సజెషన్ అయితే వార్డ్‌రోబ్స్‌కి బ్రాండెడ్ వెళ్ళండి. నాన్ బ్రాండెడ్‌కి లైక్ మనము సమ్ బ్రాండెడ్ కాట్స్‌కి కానీ అంటే ఇన్‌స్టాంట్‌వి కాకుండా కస్టమైజ్ చేసుకొని వెళ్తే కాట్స్‌కి కానీ ఏదైనా బావుంటుంది అని నా సజెషన్. అండ్ మేము కాట్ అయితే గనక మేము చేయించుకున్నాము కస్టమైజేషన్ నాన్ బ్రాండ్‌తో. బట్ సమ్‌వాట్ బెటర్ ఓన్లీ. అండ్ బెడ్ వచ్చేసరికి మేము వేక్‌ఫిట్‌లో తీసుకున్నాము. సో, ఇలాగ మనం చూజ్ చేసుకుంటే బావుంటుంది. అండ్ చాలా వారంటీస్ ఉన్నాయైతే మనకి హెల్ప్ అవుతుందని మాత్రం నేను సజెస్ట్ చేయగలుగుతున్నాను. సో, మాకైతే ఇంటీరియర్స్ ఎంటైర్ ఇంక్లూడింగ్ మాకు లీఫ్ స్పేస్ అండ్ నాన్ బ్రాండ్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ ఒక 15-20 లాక్స్ ఇన్ బిట్వీన్ అయిందనమాట. లైట్స్ కూడా. సో, మీరు లైట్స్ అంతా గనుక బెంగుళూరులో అయితే లైట్స్ అయితే గనుక బెటర్ ఆప్షన్ అంటే చిక్‌పేట అనమాట. చిక్‌పేట, శివాజీనగర్. అక్కడ మనకి అన్ని నంబర్ ఆఫ్ వెరైటీ ఫ్యాన్సీ లైట్స్ అయితే దొరుకుతాయి. చాలా రకాల ఫ్యాన్సీ లైట్స్ అయితే దొరుకుతాయి. సో, అది బెటర్ ఆప్షన్. సో, మనం అక్కడికెళ్ళి చూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫ్యాన్సీ లైట్‌కి వాళ్ళైతే మరి వారంటీ అయితే ఇవ్వరనమాట. సో, చైనా లైట్స్ అని చెప్తారు. మీరేదైనా ఫిలిప్స్ కానీ లైక్ సమ్ బ్రాండెడ్ ఐటెమ్స్ ఉంటాయి. క్రాంప్టన్ అట్లాంటి లైట్స్ ఏమన్నా కానీ, ఫ్యాన్స్ కానీ ఏమైనా ఉంటే గనక వారంటీ అనేది దొరుకుతుందనమాట.
అండ్ మోస్ట్‌లీ ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంటీరియర్‌లో కిచెన్ వెళ్ళేటప్పుడు మనకి పైన వచ్చేసరికి చాలా స్పేస్ వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు అలా ఇచ్చారు మాకైతే కనుక. సో, అక్కడ మేమేం పెట్టుకోవడానికి కూడా లేదనమాట. సో, అక్కడ మాకు బాగా ప్రాబ్లమ్ అయ్యింది. సో, వేస్ట్ అయిపోతుంది స్పేస్. టాప్‌లో పైకి పెట్టుకోవాలన్నా కూడా చాలా కష్టం అనిపించింది. సో, చాలా కాంపాక్ట్ హౌసెస్‌లో అయితే చాలా డిఫికల్ట్. మేము 1500 ఎస్ఎఫ్‌టి తీసుకునే టైంకి మేము బుక్ చేసే టైంకి అన్నీ సోల్డ్ అవుట్ అయినాయి అని చెప్పారు. మేము అనుకున్న టవర్‌కి మాత్రమే. సో, అలాగే ఈ కర్టన్స్ వచ్చేసరికి కూడా మేము చిక్‌పేట్‌లో తీసుకున్నాము. అక్కడైతే మన కళ్ళ ముందే మనకి ఏ మెటీరియల్ కావాలో, మనకి ఏ రూమ్‌కి కావాల్సిన సైజ్ చాలా దగ్గర హోల్‌సేల్‌గా చాలా దొరుకుతాయి. బట్ స్టిల్ మాకు ఆల్మోస్ట్ ఒక్కొక్క కర్టన్‌కి మీటర్ వైస్ వచ్చేసరికి 800 ఒక రూమ్‌కి 400 ఒక రూమ్‌కి 600 అట్లా పడింది. సో, చాలా అయితే చాలా బావుంది. సో, మీకన్నీ కూడా దొరికేస్తాయన్నమాట. అండ్ మాకు కర్టన్స్‌కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 60-80 అయిందన్నమాట. ఇన్ బిట్వీన్ స్టిచ్చింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ కూడా. సో, హాల్‌లో వచ్చేసరికి మీరు థిక్‌గా ఉన్నదే తీసుకుంటే బెటరు. ఎందుకు అంటే గనక డబుల్ లేయర్ తీసుకుంటే మళ్ళీ అప్పుడు కూడా మనకి లైటింగ్ వస్తుంది. పిల్లలున్నప్పుడు కష్టం. అండ్ మేము చాలా ట్రై చేసాం డబుల్ లేయర్‌కి. బట్ అది అవ్వదన్నారక్కడ. స్పేస్ సరిపోదన్నారు. బట్ ఇది కూడా చాలా బెటర్‌గా అయితే ఉంది. అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకునేటప్పుడు కంపల్సరీ మీరు అక్కడ అట్‌లీస్ట్ ఎవ్రీ 2 డేస్‌కి మీరు వెళ్లి చూసుకుంటూ ఉండాలి. లేకపోతే వాళ్ళేం చేశారంటే ఇంటీరియర్ చేసేవాళ్ళు 3-4 ప్రాజెక్ట్స్ తీసుకొని మేము చేసేస్తున్నామని చెప్తారు. వాళ్ళ అప్డేట్ ఉండదు. సో, చాలా ప్రాబ్లమ్ అవుతది. నాన్ బ్రాండ్ వెళ్తే గనక లైక్ కార్పెంటర్ కానీ ఆర్ సంథింగ్ ఎవరైనా నాన్ బ్రాండెడ్‌తో గనక వెళ్తే మాత్రం ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. సో, వాళ్ళు అంత త్వరగా చేయరనమాట. ఫాల్ సీలింగ్ అలాంటివన్నీ కూడా డిలే చేస్తారు. అండ్ ప్రైస్ కూడా లాస్ట్ మినిట్‌లో ఎక్స్‌ట్రా వేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఉండాలనమాట. అండ్ టైమ్‌లైన్ వాళ్ళు చెప్పిన టైమ్‌లైన్‌లో కంపల్సరీ ఫినిష్ చేయరు. వాళ్ళు 60-90 డేస్ చెప్తారు. బట్ అదవ్వదు. సో, ఇది ఇంటీరియర్‌కి సంబంధించిన వీడియో అనమాట. సో, మీకు గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అలాగే నేను గనుక ఏమైనా మిస్ అయితే నాకు కామెంట్ చేయండి. నేను క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మేము ఇక్కడికొచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవ్వబోతుంది. సో, మేము చూసిన మైనసెస్ అండ్ ప్లసెస్ కూడా ఈ బ్రిగేడ్‌లో ఏమేమి ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ లోపల మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటివరకైతే ఈ వీడియో ఇంతే. మీకు గనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching. Thank you.